మీరు గెలిపించుకున్నటువంటి అభ్యర్థి 24 ఏళ్ళుగా ప్రజల సమస్యలు వాటి పరిష్కారం కోసం ఉండే మార్గాలు, అది పోరాటమా, అది బాధ్యత వస్తే పనిచేయడమా, ఇవన్నీ చూసి ఉన్నవాడిని. కాబట్టి మళ్ళీ కాలనీల వారీగా, డివిజన్ల వారీగా కొన్ని స్పెసిఫిక్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆన్ ది హోల్గా కామన్ ఇష్యూస్ చాలా మటుకు ఉంటాయి, అందరికి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. మరి ముఖ్యంగా మల్కాజిగిరి అసెంబ్లీ పరిధి రైల్వే లైన్ల అల్లిక ఉంటుంది. ఇక్కడ ఎన్ని లైన్లు ఉంటాయో రైల్వేకి సంబంధించిన అన్ని, అది రైలు భవనం కావచ్చు, అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, రేపు కట్టి నగరం చేయబోతున్న చెర్లపల్లి టెర్మినల్ కావచ్చు, ఢిల్లీ రూట్ కావచ్చు, అది నిజామాబాద్ రూట్ కావచ్చు, అనేక రకాల ఆ రైలు పట్టాలతో అల్లిక జరిగినటువంటి నియోజకవర్గం. దానివల్ల ఏ సమస్యలు వస్తాయో 2 సార్లు మీటింగ్ పెట్టాను నేను. రైల్వే మినిస్టర్ గారితో మొట్టమొదటి 2 మీటింగ్లు పెట్టి ఒకటే ఒక మాట చెప్పిన, మా ప్రజలు ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యలలో రైల్వే డిపార్ట్మెంట్ సమస్య అతి ముఖ్యమైంది, మీరు దీని పట్ల దృష్టి పెట్టాలని చెప్పారు. అది ఎంఎంటీఎస్ రైల్ కొత్త మార్గం, దానికి సంబంధించిన స్టేషన్లు కావచ్చు, స్టేషన్ల మోడర్నైజేషన్ కావచ్చు, గంటల తరబడి ట్రాఫిక్ జామ్లతో ఇబ్బంది పడే పద్ధతి కావచ్చు, అవి అండర్ పాసులు లేక, ఆర్ఓబీలు లేక, శాంక్షన్ అయినా సంవత్సరాల తరబడి కట్టలేక, ఇట్లా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అందువల్ల వాటి ఒక్కసారి మీటింగ్ పెడితే అర్థం కాకపోతే నేనన్నా, ఇది ఇక్కడ ఢిల్లీలో మేము కూర్చుంటే పరిష్కారమైన సమస్యలు కాదు. మీరు నేను మాజీ ఆర్థిక మంత్రి గారు, నేను క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసిన వాడిని, సిస్టమ్ ఎట్లా ఉంటుందో ఎట్లా వర్క్ చేస్తామో చూసిన వాడిని. కాబట్టి నాకు ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఒక ఆఫీసర్లు అప్పచెప్పాడు. మొన్న నేను గౌరవ కార్పొరేటర్కి చెప్పిన 11th రేపు లేదు 11th తారీఖు నాడు ఆ రైల్వే అధికారులతో నేనే ఒక ఫీజులు విజిట్ పెట్టుకొని ఎక్కడెక్కడ మీ బాధలు చెప్పిండ్రో వాటి మీద, ఎందుకంటే గవర్నమెంట్ మనదే కాబట్టి మన చేతిలో ఉన్న పనులు మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఆ పని మొదలు పెడతాం.